వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎస్ EU రాష్ట్ర అధ్యక్షుడు గంగారపు స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన జన జాగరణ యాత్ర మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో సిపిఎస్ను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. మేనిఫెస్టో హామీని నిలబెట్టుకోవాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 23న హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని చేయాలి. సిపిఎస్ విధానాన్ని విజయవంతం చేద్దాం. సిపిఎస్ జనజాగరణ చేయాలి. సిపిఎస్ విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని సిద్ధపడినాయి. ఆయా జిల్లాల్లో ఉన్న 207 జాయింట్ యాక్షన్ కమిటీలోని సంఘాలు, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలు అందరి మద్దతుతో ఆయా శాసనసభ్యులకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి హిమాచల్ ప్రదేశ్ లో పాత పెన్షన్ పునరుద్ధరించిందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచింది, కానీ ఎలాంటి చర్యలు కూడా పాత పెన్షన్ పునరుద్ధరణపై నేటికి తీసుకోవడం జరగలేదు. కాబట్టి శాసనసభ్యులందరినీ కలిసి వారికి వినతి పత్రాలు అందజేయడం ద్వారా 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో చైతన్యాన్ని నింపడం, అన్ని సంఘాల బాధ్యుల్ని కలుపుకొని ఒక ఐక్య పోరాటాన్ని చేయడం,
ఈ 3 కారణాలతో ఈ జనజాగరణ యాత్ర జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడంతో క్యాంప్ ఇన్ఛార్జికి మనం వినతి పత్రం ఇచ్చాం. అదే విధంగా ఈ యాత్ర పరిసమాప్తి ఆగస్టు 23న హైదరాబాద్ లో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈ కార్యక్రమంలో సుమారు 2.6 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చేరుకోవాల్సిందిగా మీ ద్వారా వారికి పిలిపిస్తున్నాం. ఈ రోజు దుర్భరమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రతి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయునికి ఉంది. 30 ఏళ్ల సర్వీస్ పెట్టిన తర్వాత కూడా 5,000, 6,000 మించిన పెన్షన్ వారికి రావటం లేదు. ఎంతో మంది రిటైర్ అయిన వాళ్ళు, అంటే సుమారుగా 2,000 మంది రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆ రిటైర్ అయిన వాళ్ళకి కనీసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో రిటైర్మెంట్ తర్వాత వారికి ఉచితంగా ఇచ్చే అవకాశాన్ని కూడా పొందుపరచలేదు. అది కూడా ప్రభుత్వాన్ని దాన్ని కూడా గుర్తించి రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత వైద్య సహాయాన్ని అందించాలని కోరుతున్నాం. అంతేకాకుండా డిఏ ఏరియర్స్ కు సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ రూపంలో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు పడుతున్నప్పటికీ ఇప్పటికీ ₹1 కూడా అందులో ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్ అనేది సరిగ్గా జరగడం లేదు. ఈ నెల అయినా ప్రభుత్వం ఏదైతే 2,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతోందో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన చెల్లింపుల కొరకు, దానిలో సింహభాగం సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఇవ్వాలని కోరుతున్నాం. జనజాగరణ యాత్ర ఈరోజు సూర్యాపేటకు రావడం జరిగింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో సిపిఎస్ అంశాన్ని పొందుపరచడం జరిగింది. కానీ నేటికి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు కార్యాచరణకు దిగి జనజాగరణ యాత్రలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంకా చాలా మంది ధన్యవాదాలు.